హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈ వీడియో చేయడం నేను చాలా బాధపడ్డానండి. అంటే చాలా బాధపడ్డాను. ఎందుకనంటే నాకు చాలామంది కామెంట్ చేశారు, 1 మార్కులో పోయింది, 0.5 మార్కులో పోయింది, 2 మార్క్స్లో పోయింది, 3 మార్క్స్లో పోయింది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది చెప్పలేదు అనడానికి లేదండి. అంటే చాలామంది సంతోషంగా ఉన్నారు, అంతకన్నా 3 రెట్లు 4 రెట్లు మంది ప్రతి ఒక్కళ్ళు కూడా బాధలో ఉన్నారు. క్వాలిఫై అవ్వకపోతే ఎవరికైనా బాధ ఉంటుంది, కానీ ఒక 10-15 మార్కుల్లో అయితే పర్లేదు. కానీ దగ్గరగా 1 మార్కు, 2 మార్క్స్, 3 మార్క్స్, 0.5, 0.1 అసలు చాలా అంటే చాలా ఇబ్బందికరంగా నాకే చెప్పడానికి. వాళ్ళు నాకు కామెంట్ చేస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి ఇది అసలు ఈ రిజల్ట్ అనేది ఒక్క 15 రోజులు లేట్ అయినట్టయితే బాగుండేది కదా అని నేను చాలా ఫీల్ అయ్యాను. ఈ ఫీల్ అవ్వడానికి కూడా కారణం ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా రిజల్ట్ రావాలి అనుకున్నారు. వచ్చిన తర్వాత ఒక్క 15 రోజులు ఆగితే బాగుండేది కదా. డిఎస్సి వచ్చేసేది, డిఎస్సి రిజల్ట్ వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు వెళ్ళేవాళ్ళు, అది ఇది అని చెప్పి అనుకున్నారు. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే అండి, ప్రతి ఒక్కరికి ఒకటి తెలియాలి, బ్యాక్లాగ్లోకి పోస్టులు ఎలాగ వెళ్తాయి. ప్రతి ఒక్కటి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్యాక్లాగ్లోకి పోస్టులు ఎలాగ వెళ్తాయి. ఇప్పుడు కానిస్టేబుల్ సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా డిఎస్సికి కూడా రాసిన వాళ్ళు ఉన్నారండి. దగ్గర 120 నుంచి 160 లోపు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు 500 మంది ప్రతి ఒక్కళ్ళు డిఎస్సికి వెళ్ళిపోతారు. ఇది పక్కా 500 ప్లస్సే. ఈ పోస్టుకు సంబంధించి మైనస్లో ఉంటుంది. ఎందుకనంటే దీంట్లో సెలెక్ట్ అవుతారు, అది రిజల్ట్ రాగానే దానికి వెళ్ళిపోగానే ఆటోమేటిక్గా దీంట్లో ఉన్న పోస్టులు ఫిల్ అవ్వవు. కాబట్టి అవి ఖాళీగా ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా దాన్ని ఏం చేస్తారంటే ఆ పోస్టులు బ్లాక్ చేసి దాన్ని నెక్స్ట్ రిక్రూట్మెంట్కి వాడతారు. అంతేగాని ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎవరు. అదే కాకుండా కొంచెం ఒక్కసారి డిఎస్సి అనేది రిజల్ట్ వచ్చేసినట్టయితే ఆల్మోస్ట్ కానిస్టేబుల్కి పెట్టిన వాళ్ళు 500 పైనేనండి. 500 కాదు, 500 పైనే వెళ్ళిపోతారు మన స్టేట్లో ఉన్న అన్ని జిల్లాల నుంచి. అప్పుడు ఈ వెకేట్ అవుతాయి. కాబట్టి ఆ రిజల్ట్ వచ్చే ముందు ఒక్కసారి మనం అడగొచ్చు, ఇన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి అంటే బ్యాక్లాగ్స్ అని చెప్పి ఒక్కసారి డీజీపీ గారికి, ఎస్ఎల్ఆర్పి బోర్డుకి కానీ, సార్ ఇంతమంది వెళ్ళిపోయారు అంటే ఇప్పుడు ఆ జాబ్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ దీనికి అన్వీలింగ్ పెట్టే వెళ్ళాలండి. రేపు పొద్దున వస్తే ఎలాగా ఏంటి అన్నారు. అన్వీలింగ్ అనేది ఆల్రెడీ మాకు ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఎవరైనా ఒకటి గమనించండి, ఎవరైనా టీచర్ అవ్వాలనుకుంటారా లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండాలనుకుంటున్నారా? మీరు ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా డిఎస్సి వస్తే ముందు ఫస్ట్ 100కి 99.9% ప్రతి ఒక్కళ్ళు డిఎస్సియే చూస్తారు. డిఎస్సి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా దీనికి అల్విల్లింగ్ రాసేసి వెళ్ళిపోతారు. ఆ వచ్చిందని ఇంటిమేట్ చేయటంతోనే ఎంతమంది ఖాళీలైన చూసి ఎస్ఎల్ఆర్పి బోర్డు చైర్మన్ గారిని ఒక్కసారి కలిస్తే ఆటోమేటిక్గా, అంటే అది చైర్మన్ గారి యొక్క అధికారం అండి. ఆయన వీళ్ళని ఆపాలా లేదా అన్న దాని గురించి ఒక్కసారి మన ప్రయత్నం అనేది చేస్తాము. చేసి వస్తే వస్తుంది, లేకపోతే రాదు, దానికి సెకండరీ. కానీ ఇప్పుడు ఒక్కసారిగా రాగానే 0.5%, 1 మార్కు, 2 మార్క్స్, 3 మార్క్స్, 4 మార్క్స్, 5 మార్క్స్ ఇలాగా చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళారండి. నాకు లేడీస్ అని కాదు, జెంట్స్ అని కాదండి, ప్రతి ఒక్కళ్ళు అంటే ఇక్కడ జరిగే సిచ్యువేషన్ స్పోర్ట్స్, ఎన్సీసీ ఇవన్నీ కూడా ఎక్కువ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసినాయి అండి. అదే డిఎస్సి అనేది రిలీజ్ అయిపోయినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళందరూ వెళ్ళిపోయేవాళ్ళు, అన్విల్లింగ్ అనేది రాసి ఇచ్చేసేవాళ్ళు, సరిపోయేది. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసరికి బోర్డుకు సంబంధించిన చైర్మన్ గారిని ఒకసారి కలిసి, సార్ ఇట్లాగ ఉన్నాము, ఇట్లాగా సో కొంచెం ఈ పోస్టులు అనేవి బ్యాక్లాగ్లోకి వెళ్ళి అని చెప్పి ఛానల్ ద్వారా పట్టుకొని వెళ్ళి సార్ని రిక్వెస్ట్ చేస్తే అవ్వకపోవచ్చు అండి. ముందు మన ప్రయత్నం అనేది చేసేవాళ్ళం. దానికి సానుకూలంగా చైర్మన్ గారు ఉన్నట్టయితే ఆటోమేటిక్గా ఆ పోస్టులు అనేవి మిగతా నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అలాట్ చేయడానికి ఉండేది. కానీ ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు బాధలో ఉన్నారండి. ఏంటి ఎలాగైపోయింది, మేము ఒకటి అనుకుంటే ఒకటి అయింది. అదే ఒక్కసారి డిఎస్సి అనేది కొంచెం లేట్ అయ్యి రిజల్ట్ అనేది కొంచెం లేట్ అయినట్టయితే, డిఎస్సి ముందు వచ్చినట్టయితే ఇప్పటికి ఆల్మోస్ట్ చాలామందికి 1 మార్కు 2 మార్కులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి ఉద్యోగం వచ్చేది. చాలామంది బాధపడుతున్నారు, అందువల్ల ఈ వీడియో చేయాల్సి వచ్చింది. డిఎస్సి అనేది ముందు వచ్చినట్టయితే బాగుండేదే. కానిస్టేబుల్ తర్వాత వచ్చినట్టయితే బోర్డు చైర్మన్ గారిని కలిసి ఏదో ఒకటి రిక్వెస్ట్ చేసుకుంటే ఏదో ఒకటి బాగుండేది.
అయిపోయిందని మనం ఏం చేయలేం కాబట్టి నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి అప్డేట్ ఇస్తాను. ప్రతి ఒక్కరు ప్రిపేర్గా ఉండండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.